అందరికీ ఈరోజు విషయం మన గరికపాటి గారు మాట్లాడిన విషయం మీద మనం స్పందించాలనుకుంటున్నా. సో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడితే పుస్తకాలు వాళ్ళకి సొంతంగా ఇస్తే వాళ్ళు ఏదో శోభన గదిలోకి వెళ్ళినట్టు వెళ్తారు అని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో గరికపాటి గారు, మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి, క్షమాపణలు ఖచ్చితంగా తెలపండి. ఎందుకంటే న్యూట్రిషన్ ప్రాబ్లంతో ఇండియాలో ఎంత వెనకబడతనం ఉందనేది మీకు తెలుసు. కానీ మీరు మాత్రం ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. సో మీరు ఇంత దిగజారిన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు విద్యార్థుల గురించి. మనిషికి శక్తి లేకపోతే ఏ పని చేయలేనటువంటి ఇంగిత జ్ఞానం మీకు లేదా? సో ఇంగిత జ్ఞానం ఉంటే మీరు ఎలా మాట్లాడతారు? ఒక పిల్లోనికి ఒక గుడ్డు ఇచ్చి ఇంత ఫుడ్ పెడితే వాడు ఎంత మంచిగా చదవాలా అనేటువంటి ఆలోచన వానికి వస్తుంది. కడుపు నిండితే ఎంత మంచి ఆలోచన వస్తుంది. అలాగనే మీరు కొంచెం మారుమూల ప్రాంతాలకు అట్లా వెళ్తే అక్కడ అర్థమవుతుంది. పేదరికంలో ఉన్న ఇండ్లు కుటుంబంలో అన్నం వండుకొని తినడానికి లేకున్నా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. సో బడికి వెళ్తే నా బిడ్డ ఖచ్చితంగా కొంచెం కడుపు నిండా తింటాడు, సో తినివాడు చదువుకునగలుగుతాడు, ఇంట్లో ఉంటే వాడు ఏం చేయలేడు, సో నేను పనికి తీసుకెళ్ళినా నేను వాడికి అన్నం పెట్టలేను. సో అటువంటి పరిస్థితి ఉన్నటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. మరి అటువంటి బిడ్డకి కడుపు నిండా అన్నం పెడితే మంచి చదువుకొని ఒక మంచి కుటుంబాన్ని అయితే చూసుకోగలుగుతాడు కదా. మరి అటువంటి మాటలు మాట్లాడడానికి మీకు ఏమన్నా కొంతమంది సిగ్గుగా అనిపించట్లేదా గరికపాటి గారు? ఆలోచించుకోండి. ఇదంతా మీకు ఉన్నటువంటి ఏజ్కి మీరు మాట్లాడే మాటలకు సంబంధం ఏం లేదు. సో ఖచ్చితంగా మీరు క్షమాపణలు తెలపండి. ఇటువంటి మాటలు ఎప్పుడు మాత్రం అనొద్దండి దయచేసి.